నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఇక్కడనే పక్కన రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇక్కడ మనకు బీజేపీకి ఏదో సంబంధం ఉందని అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాడు బీజేపీకి సంబంధం ఉన్నది ఎవరికో అందరికీ తెలుసు నీకు కాంగ్రెస్ తోనున్నది ఫేక్ సంబంధం నీకు బీజేపీతో ఉన్నది పేగు బంధం అందరికీ తెలుసది తెలియదని రేవంత్ రెడ్డి గారు అనుకుంటా ఉన్నారు ఇంకా చాలా నికృష్టంగా మాట్లాడిండు నిన్న కుటుంబ విలువల గురించి మాట్లాడుతున్నాడు ఈయన బతుకున్నప్పుడు పిల్లనిచ్చిన మామ జైపాల్ రెడ్డి గారిని బండబూతులు తిట్టిండు రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు ఇక సెటిల్మెంట్లు చేసేటోడు కూడా సెంటిమెంట్ గురించి మాట్లాడబట్టి ఏం చెప్పాలి మీకు నేను సెటిల్మెంట్లు చేసుకొని బతికే బ్లాక్ మెయిలరు సెంటిమెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు అందుకే నేను మిమ్మల్ని కోరేది కాంగ్రెస్ కు బుద్ధి చెప్తేనే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది ఆయన నాకు తెలియక అడుగుతా ముఖ్యమంత్రి అంటే ఆయన వస్తే ప్రజలు ఏం ఆశిస్తారు ఏం చెప్తాడు మా కోసం కొత్త ఏదైనా పథకం చెప్తాడా ఏమైనా మంచి మాటలు చెప్తాడా అని చూస్తారు కానీ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు లాగుల తొండలు వదులుతా నేను మీ గుడ్లు మీకు గోటీలాడతా పేగులు తీసుకొని మెడలేసుకుంటా బోటి కొట్టిటోను నువ్వు ఏమైనా పేగులు మెడలేసుకుంటా నాకు అర్థం కాదు పేగులు మెడలేసుకుంటా గివా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఇంకొక మాట మీరు ఆలోచించండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే తెలంగాణ ఇయ్యాలి ఎట్లయింది ప్రతి రంగంలో తెలంగాణ నెంబర్ 1 ఉంటుండే భారతదేశంలో జిఎస్టీ పెరుగుదలలో సంపద పెరుగుదలలో పర్ క్యాపిటా పవర్ కన్సంప్షన్ లో నంబర్ 1 తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో ఇయాలేంది ఆఖరి స్థానానికి వెళ్ళిపోయినాం మొత్తం భారతదేశంలో 28 రాష్ట్రాలుంటే ఆఖరి ర్యాంకు రేవంత్ రెడ్డి గారి ఘనత రేవంత్ రెడ్డి గారి గొప్పతనం వల్ల రియల్ ఎస్టేట్ నాశనం వ్యాపారాలు నాశనం అందరి బిజినెస్లు దెబ్బతిన్నాయి రాష్ట్రం మొత్తం పరపతి డౌన్ అయిపోయింది